చాలా మంది గురూజీ యా ఆమ్, అప్పులు పాలైపోయి ఉంటారు. అవునమ్మా, దానికి ఒక చిన్న రెమెడీ చెప్పరా? 100% పనిచేసే రెమెడీ ఉందమ్మా. యా. అదేమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో మనం వాస్తుపరంగా జ్యోతిష్యపరంగా కూడా చెప్తాను. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దక్షిణ నైరుతిలో బీరువా పెట్టకూడదు. దక్షిణ నైరుతిలో బీరువా పెట్టకూడదు. దక్షిణ నైరుతిలో మనీ మీరు పెట్టారంటే అప్పుల పాలవుతారు. అంటే ఫస్ట్ మనం రీజన్ తెలుసుకోవాలి, ఎందుకు అప్పుల పాలవుతున్నాం. ఇప్పుడు కుండలో నీళ్లు పోస్తున్నాము, కుండకి చిన్న చిల్లు ఉంది, పోతూనే ఉన్నాయి, మీరు నీళ్ళు రోజు పోస్తూనే ఉన్నారు, ఏం లాభం? ఫస్ట్ ఆ కుండకున్న చిల్లును ముయ్యాలిగా. అవును. అది చేయకుండా మీరు నీళ్ళు పోస్తూ రోజు పోస్తే అయ్యో నీళ్ళు మిగలట్లేదు అంటే అట్లా ఫస్ట్ తెలుసుకోవాలి కదమ్మా. సో ఆ చిల్లుని మీరు ఎప్పుడైతే మోస్తారో ఇట్స్ క్లియర్, మీకు ఆగుతుంది, తర్వాత మీరు పోసిన నీరు అందులో నిలబడుతుంది. అందుకని మీరు చేయాల్సింది ఏమిటంటే, ఫస్ట్ మీ ఇంట్లో డిప్రెషన్ జోన్ అండ్ వేస్టేజ్ జోన్ అని ఉంటాయి. దక్షిణ నైరుతి పడమర వాయువ్యం ఈజ్ డిప్రెషన్ జోన్. ఈ 2 జోన్స్లో మీరు ఎప్పుడైనా కానీ తెలియకుండా మనీ పెట్టారంటే డబ్బులు పోతూనే ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నైరుతి గదిలో, అంటే నైరుతి అంటే సౌత్ వెస్ట్ రూమ్ ఉంటుంది కదమ్మా, మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అందరూ, ఆ రూమ్లో వాయువ్య మూలలో పెట్టుకోవాలి. అంటే మొత్తం ఇంటికి వెస్ట్ అవుతుంది అది. దట్ ఈస్ ద ప్రాఫిట్స్ జోన్ అంటారు, గెయిన్స్ అండ్ ప్రాఫిట్ జోన్ అంటారు. మీరు అక్కడ నగలు కానీ మనీ కానీ మన బాండ్ పేపర్స్ కానీ ఇట్లాంటివి పెడితే గ్రోత్ ఉంటుంది. అంటే ఒక ఇల్లు కొంటే ఇంకో ఇల్లు కొంటాం, ఒక స్థలం కొంటే ఇంకో స్థలం కొంటాం. అలా కాకుండా వేస్టేజ్ జోన్లో పెట్టారు, దిశలో నగలు పెట్టేశారు, ఆ నగలు ఏమైపోతాయంటే మనం వెళ్ళిపోతాం, ఆ అప్పులు కట్టలేక వదిలేస్తాం, అమ్మేస్తాం, రకరకాలు. ఇది ఫస్ట్ చూసుకోవాలి మేజర్గా. రెండవది, అప్పుల్లో ఉన్నాం, ఆల్రెడీ అప్పులు అయిపోయాయి. అయితే దీంతో పాటు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగితే అప్పులు తగ్గుతాయి. సింపుల్ లాజిక్ కదా. ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి, ఉన్న అప్పులు తగ్గాలి అంటే లలితా సహస్రనామాల్లో 2 నామాలు ఉంటాయి. అది ఫస్ట్ పర్టికులర్గా మీరు చేయాలి డైలీ ఒక 40 minutes. ఇదెంత నమ్మకంగా చేయాలంటే, మీరు ఈ నామం ఏదో జస్ట్ నామం కాదు, మీరు పలుకుతున్నారంటే అమ్మవారు అక్కడ ఉంది. మీరు పలుకుతున్న శబ్దంలో అమ్మవారు ఉంది. శబ్దం మీరు పలుకుతున్నారంటే అమ్మవారు ఉండబట్టే మీకు ఆ జ్ఞానం మీకు వచ్చినందుకే మీరు పలుకుతున్నారు. సో అమ్మవారు వింటుంది. ఇప్పుడు ఎలా అయితే ఇంట్లో అమ్మ నాకు దాహం వేస్తుంది, లేకపోతే అమ్మ అన్నం పెట్టంటే వెంటనే అమ్మ తీసుకొచ్చి పెడుతుంది. మీరు అక్కడ మీరు అనుమానపడరు, అమ్మ వస్తుందో రాదో, వినబడిందో లేదో, వస్తుంది అంటావా, రోజు ఇస్తుంది కానీ ఈరోజు ఇస్తుందా అని డౌట్ ఏం పడం మనం విషయంలో. అమ్మ ఇస్తుంది, ఇంకా అందులో బ్లండ్గా వెళ్ళిపోతాం. అమ్మని అడిగే అన్నం పెడుతుంది. ఇంకా దానికి మనం 100 లెక్కలు వేసుకొని ఇవాళ పెడుతుందో లేదు, ఇవాళ శారీ కట్టుకుంది పెడుతుందో పెట్టదో, రేపు నేను వేరే డ్రెస్ వేసుకుని ఇవాళ ఆదివారం కదా, ఏముండదు. అమ్మని అడిగితే ఇస్తుందని ఎంత నమ్మకంగా ఉంటామో, యాజ్ ఇట్ ఈజ్ అంతే నమ్మకంగా మనం అమ్మవారిని అడుగుతున్నాం, ఇస్తుంది. సింపుల్. మీరు ఎంత మైండ్లో ఫిక్స్ అయితే అంత 100% పనిచేస్తుంది మంత్రం ఎప్పుడు కూడా. రెండో అది, ఇందులో 2 మంత్రాలు అని చెప్పాను కదా. ఒకటి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఇది చేసుకోవచ్చు. లేదా ఇంకో మంత్రం కూడా చెప్తాను, ఇది ఈ 2 కూడా ఫైనాన్షియల్ గ్రోత్కే. ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియే నమః. ఈ 2 చేసుకోవాలి. ఎలా చేయాలంటారు? ఒకవేళ కూర్చొని చక్కగా ఇంట్లో మనం పూజ గదిలో కూర్చుంటాం. కొంతమంది మోకాలు నొప్పులు ఉంటాయి, కుర్చీలో కూర్చోవచ్చు, తప్పేం లేదు. కుర్చీలో కూర్చోగానే అమ్మవారు ఏం అదిగేం వెళ్ళిపోదు, అక్కడ నుంచి పిల్లల్లాగే చూస్తుంది మనల్ని. సో మంచిగా మోకాలు నొప్పులు ఉన్నాయి, కింద కూర్చోలేము, అమ్మ నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, కింద కూర్చోలేము మనసులో అనుకోండి. అమ్మవారు వింటుంది, ప్రతిదీ వింటుంది అమ్మ. కూర్చొని చక్కగా మీరు మఠం వేసుకుంటూ పైన ఇలా కూర్చొని కళ్ళు మూసుకొని మనసులో అనుకుంటూ ఉండండి. మనసులో చాంటింగ్ చేయడం 40 minutes. ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. అప్పులు ఉన్నాయనుకోండి, ఓం అపర్ణాయై నమః. దీనికి మనకి పూర్వం దీని మీద ఒక ఇది కూడా ఉంది, వృత్తాంతం కూడా ఉంది. అదేంటో కూడా చెప్తాను. ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, ఆయన అప్పు చేశాడు. అంటే ఆయన అప్పు చేయడం కదా, యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళ తాతలు చేసిన అప్పులు ఈయనకి వచ్చాయి. పాపం ఎలా తీరుద్దామని అయ్యేది కాదు. ఆ అప్పులు వాళ్ళందరూ ఒకరోజు ఇంటికి వచ్చారు మొత్తం మీద. ఎట్లాగే నేను పట్టుకొని ఏదో ఒకటి చేసి దగ్గర ఉన్నట్లు ఏదో ఒకటి తీసుకుపోవాలని. వాళ్ళ భార్య బయటకు వచ్చింది, కూర్చోండి అయ్యా, మా లోపల పూజ చేసుకుంటున్నారు అన్నది. ఈయన లోపలికి వెళ్ళింది. మంత్రం అమ్మవారి పూజ చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే వచ్చారని చెప్పింది. సరే ఉండు వస్తున్నా అన్నాడు. ఈ లలితా సహస్రనామాల్లో అపర్ణ అనే నామం ఒకటి ఉంటుంది.
ఓకే. అపర్ణాయై నమః అంటే అపర్ణ అనుకుంటూ వేస్తూ అనుకున్నాడు, ఒక సెకండ్ అనుకున్నాడు. అపర్ణ అంటే అప్పులు తీర్చే తల్లి కదా, అపర్ణ అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది కదా. పర్ణములు విడిచిపెట్టడం అంటే ఎండిన ఆకు కూడా తినకుండా ఈశ్వరుడి కోసం తపస్సు చేసింది అపర్ణ అంటే అర్థం. అమ్మ నువ్వు అప్పులు తీర్చే తల్లి అంటావు కదా, మరి నాకేంటి అప్పులు అని ఒక సెకండ్ అనుకుని మళ్ళీ చెంపలేసుకున్నాడు. అరే అమ్మవారిని అడగాల్సింది అప్పులు తీర్చు, నాకు ఒక కారు ఇవ్వు, సైకిల్ ఇవ్వు, ఇవా అడగాల్సింది, మోక్షం కదా అడగాల్సింది, నేనేంటి తొందరపడి ఇట్లా అడిగానని చెంపలేసుకున్నాడు. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక ఆయన బాధపడుతూ బయటకు వస్తున్నాడు. వీళ్ళకి మళ్ళీ ఇంకోటి ఏదైనా సమాధానం చెప్పుకోవాలి, ఎన్నిసార్లు అని చెప్తూ ఉంటాం సమాధానం అనుకుంటూ బయటకు వచ్చాడు. ఏమంటే నాకు ఇంకొంచెం టైం కావాలనేసరికి, టైం కావాలంటారంటే ఇచ్చేసింది మీ అమ్మాయి వచ్చి మా అందరికి ఇచ్చేసింది అన్న. మా అమ్మాయి బయటికి రావడం ఏంటి, మీకు ఇవ్వడం ఏంటి? అయ్యో ఇంత అమ్మాయి మంచిగా ఒక పెట్టి పట్టుకొని వచ్చింది, ఇంత బాగుందంటే అమ్మాయి పెట్టి పట్టుకొచ్చి మా నాన్నగారు మీకు ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలని అడిగింది. అడగానే ఏగో మాకు పలానా ఇంత ఇవ్వాలని అందరికీ ఇచ్చేసింది. సరే మేము పేపర్లు చింపేస్తాం, ఇచ్చేసింది కదా అనుకుంటే, వద్దు ఇప్పుడే చింపుకొని నేను లోపలికి వెళ్తాను, మా నాన్నగారు వస్తారు పూజ చేసుకొని, అతని ముందు మీరు పేపర్స్ చింపేసేయండి అన్నారు. అంటే అప్పుడు ఉండే ఆ టైంలో ఆ టైంలో ఏ తాళపత్రాల మీద రాసుకుంటూ ఉంటారు. సరే అని మేము ఎదురు చూస్తున్నాం మీకోసం, ఒక్కసారి ఆ అమ్మాయిని పిలవండి, ఎంత బాగుందంటే అమ్మాయి చూస్తుంటే చూడాలనిపిస్తుంది అనగానే ఆయన అక్కడే కూర్చుండిపోతా, కళ్ళల్లో నీళ్ళు వస్తూ, అసలు నాకు పిల్లలే లేరయ్యా, మీరు అదృష్టవంతులు, అమ్మవారు వచ్చి మీకు ఇచ్చింది అని. అంటే ఏమిటంటే మనం రోజు పూజ చేస్తాం కానీ సంకల్పంలో అడగము చాలామంది. నేను రోజు పూజ చేస్తున్నాం కదా అనుకుంటాం, కానీ సంకల్పంలో మీరు చెప్పుకోగలిగితే భక్తి శ్రద్ధలతో, ఆ కాలం కాబట్టి అమ్మవారు అలా వచ్చి ఇచ్చింది. ఈ కాలంలో ఎలా జరుగుతుంది అంటే మీకు ఒక ఆపర్చునిటీ పెరుగుతుంది. ఒక 30,000 20,000 శాలరీ జాబ్ చేస్తాం, 40,000 ఆ వ్యక్తికి ఒక 60,000 70,000 వెళ్ళాడు అనుకోండి, అప్పు తీర్చగలుగుతాడుగా ఖచ్చితంగా. అంటే స్కిల్స్ పెంచుకుంటాడు. అంటే ఏమవుతుందంటే ఒక మంత్రం అమ్మవారి యొక్క ఆ సాధన చేసేటప్పుడు అమ్మవారు ఒక రూట్ చూపిస్తుంది. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీ అప్పు తీరాలంటే ఇక్కడే ఉంటే తీరదు, నువ్వు ఇంకొక ఆఫీస్ షిఫ్ట్ అవ్వడమో లేకపోతే నీ స్కిల్స్ పెరిగి అదే ఆఫీస్లో నీకు ప్రమోషన్ ఇవ్వడము, 20,000 పెరిగింది అనుకోండి ఇన్స్టాల్మెంట్లో తీర్చేసుకుంటాడుగా. అవును, అలాంటిది అమ్మవారు రూట్ చూపిస్తుంది. అదేదో ఆకాశం నుంచి టప్పని మోట వచ్చి నీ మీద పడుతుందని నేను చెప్పను ఎప్పుడు కూడా, ఎందుకంటే అది ప్రాక్టికల్గా కావు, అవి కథలుగా చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. కాకపోతే ఇది చేస్తే 100% అప్పు తీరుతుందమ్మా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.